వనితా ప్రేక్షకులకి నమస్కారం. మనం వాణిశ్రీ గారితో ఎన్నో సినిమాల గురించి ఎన్నో విషయాలు మనం చర్చించుకున్నాం. మళ్ళీ ఇంకొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం వాణిశ్రీ గారు. నమస్కారం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లోకి మీతో. ఎప్పుడైనా సినిమా విసుగు రాలేదండి? నాకు ఎప్పుడు విసుగు రాలేదండి. నాకు మా బావగారికి మా అమ్మగారు చెప్పి చూశారు, ఇవ్వకండి అన్ని సినిమాలు, 2 సినిమాలు మానేయండి, అది కూడా మనిషే కదా, యంత్రంలాగా చేయలేదు కదా అంటే ఆయన ఏం చెప్పారంటే, ఆయన చెప్పేది కూడా నిజమే అయి ఉండొచ్చు. అందరూ నా మేలు కోరే, ఇప్పుడు అక్కగారు బావగారు అమ్మ లేకపోతే నేను మాత్రం చేయగలనా? చేయలేను. కాకపోతే ఏంటంటే పెళ్ళి అనగానే స్వార్థపరులు అయిపోయారు, ఇంక్లూడింగ్ మదర్. అంటే ఆమెమి నా దగ్గర నుంచి దోచుకుపోయిందని నేను చెప్పను, దోచుకెళ్ళిన వాళ్ళు దోచుకెళ్ళారు. ఆవిడ మాత్రం ముందు మా వారిని చూసి పెళ్లి చేసుకోమని చెప్పినదే ఆమె. పెళ్లి చేసుకుంటే అయిపోతుందమ్మా, ఎందుకు ఇంకా ఏమేమో. ఏమండి, మనం సముద్రం లోతైనా తెలుసుకోవచ్చేమో కానీ మనిషి మనసులో ఏముందో తెలుసుకోలేరు కదా. అట్లాగా అక్క భర్త ఆయన ఎందుకు చెప్తున్నాడో, ఉన్నంత ఉద్దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలండి అని ఆయన అనేవాడు. ఇంకా ఏం చక్కబెట్టుకుంటాడు ఇల్లు? సెకండ్ సాటర్డే, సెకండ్ సండే, సెకండ్ ఫ్రైడే ఏదన్నా ఊరికి ఇచ్చేసేవాడు. ఎందుకంటే సెకండ్ సండే మేము పని చేయకూడదు ఎవరు ఇండస్ట్రీలో, ఇండస్ట్రీ హాలిడే. దానికి ఏం చేసేవాడంటే, ఈ ఊరు వాళ్ళు బెంగళూరు వెళ్ళొచ్చు, సాతనూరు వెళ్ళొచ్చు, 150 కిలోమీటర్ల అవతల బెంగళూరో సాతనూరో లేకపోతే ఊటీయో ఇచ్చేసేవాడు. సెకండ్ థర్స్డే, సెకండ్ సాటర్డే, సెకండ్ ఫ్రైడే, అట్లా 4 రోజులు పోయేది అంతే. ఇట్లాగా కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు విసుగు అనిపించేది కాదు. కానీ కొంతమంది బేబీ లెంత్ లేని డైరెక్టర్లు, అసలు మనం చెప్పేది వాళ్ళు వినిపించుకోరు, మనం చేసినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు బొబ్బిల్ రాజా ఉంది. బొబ్బిల్ రాజాలో షీఈ్ ఈగోయిస్టిక్ పర్సన్. పొలిటికల్గా ఆమె చాలా థరో. అంటే తమ్ముడిని చంపించేసి తమ్ముడి పెళ్ళాన్ని ఎక్కడో తరివేసి రాక్షసి. నువ్వు నాకు హీరోయిన్గానే ఉండాలి, వ్యాంపిష్గానో లేకపోతే ఇదిగానో. నేను చెప్పాను, మీరు తీస్తాను నాతో సినిమా అంటే రామానాయుడు గారు, ఒకటి బ్యాడ్ లేదా గుడ్, మంచి కొంచెంసేపు గుడ్ కొంచెంసేపు బ్యాడ్, ఇవన్నీ వద్దు. అది ఎప్పుడో మర్చిపోయారు 13 సినిమాలు. ఎప్పుడు తర్వాత చూసుకుంటారు సినిమా ఈమె దానిలో చేసిందని కాదు, ఇట్లా చేద్దాం. పర్చూరి బ్రదర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేసి. ఆ సినిమాలో ఆ డైలాగ్ రాష్ట్రానైనా రాసిస్తాననేసి మీ రీఎంట్రీలో బొబ్బిల్ రాజా చిరంజీవి గారితో అత్తకి యముడు అమ్మాయికి మొగుడు సూపర్ హిట్ సినిమాలు. మళ్ళీ మర్చిపోయారు. ఏం మర్చిపోయాను? అల్లరి అల్లుడు పాట నాగార్జునతో. ఎస్, మీరు ఇప్పటి జనరేషన్ హీరోస్తో కూడా ఆ లెవెల్లోనే స్టెప్స్ వేశారు. మీరు మెగాస్టార్ గారితో మీ సెట్స్ మీద మీ రిలేషన్షిప్ ఎట్లా ఉండేది? ప్రొఫెషనల్ బాగుంటుందండి. హి ఈజ్ వెరీ నైస్. అంటే కొత్తగా ఫీల్ అవ్వలేదు మీరు? ఆ జనరేషన్ ఆయన కొత్త కదా, ఆయనే అప్పటికి పెద్ద మెగా స్టార్గా లేడు కదా. ఆయన మామూలుగా మాతో చేయడం ఇష్టమే, అందరూ నెల్లూరు వాళ్ళమే, అంతా తెలిసిన వాళ్ళమే. రామలింగయ్య గారు, అరవింద్ గారు అందరూ బాగా తెలుసు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిమ్. అంటే మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అని పెద్దగా అంటే నన్ను కంపల్ చేసేది ఎవరు లేరు. కోదండరామరెడ్డి గారు అయితే ఇద్దరిని హీరో హీరోయిన్స్ లాగా, ఇటు నేను వెనక్కి ఈయన, ఇద్దరిని పెట్టి ఓ చాలా చెంగావి రంగు చీర అంటే గుర్తుకొచ్చింది. మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి ఉంది. చెప్పండి. ఆ చెంగావి రంగు చీర డాన్స్ అసలు నాకు ఆ కర్చీఫ్ బాగా గుర్తుంది. ఇలా పెట్టి మీరు ఒక పోజు పెడతారు. సలీం మాస్టర్ గారితోటి స్కార్ఫ్ అంత ఫాస్ట్గా ఎలా చేయగలిగారు మీరు? పైగా అప్ అండ్ డౌన్స్ అనుకుంటారు. లొకేషన్ చాలా కష్టపడి ఉంటారు. హీరాలాల్ మాస్టర్ గారు వచ్చారంటేనే అప్పుడు అక్కడ ఒక కట్టర్ ఉందనుకోండి, ఆ కట్టర్ కూడా డాన్స్ చేస్తుంది. కుర్చీ ఉందనుకోండి, కుర్చీ కూడా డాన్స్. ఎందుకంటే అంత పవర్ఫుల్ మాస్టర్ ఇంకెవరు లేరు. లెజెండ్. తర్వాత చాలా మంది వచ్చారు. వెళ్ళగానే నమస్కారం చేసి, నమస్కారం మాస్టర్ గారు అని పాదాభివందనం చేసేసి, మాస్టర్ గారు మళ్ళా సీనా ఇక్కడ రాయంపా వాణి మాకి ఈ మూమెంట్ చెప్పి సుశీల అని అంటే మూడవుట్లో ఉన్నాడనమాట. ఇంకా ఆ రోజంతా మనం చచ్చామే.
లేకపోతే ఆయనే చేసి చూపించేస్తాడు. ఓకే. చాలా బాగా చేస్తాడు ఆయన డాన్స్, అసలు చెప్పడానికి వీల్లేదు. ఇంతమంది మహానుభావులు, ఇంత పెద్ద ఇండస్ట్రీ చెక్కిన శిల్పాన్ని నేనుగా వెంకమ్మ కూతుర్ని ఏదో చాలా చేసేసాను, చాలా పెట్టేశాను అని నేను చెప్పను. అది మీ హ్యూమిలిటీ మేడం. కాదండి, నేను ఒకటే మాట చెప్తున్నాను, ప్రతి మనిషిలో మనం నేర్చుకోదగ్గది ఏవో ఉంటుంది. ఒక జీవితం అనేది చనిపోయేదాకా మనిషి నేర్చుకుంటూనే ఉండాలి, అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. అలాగా నేను ప్రతి ఒక్కటి సావిత్రి గారిని ఆవాహన చేసుకున్నాను. ఆమెను బయటికి పంపించడానికి చాలామందిని తీసుకొచ్చి హిందీలో నుంచి, కన్నడంలో నుంచి అందరిని మళ్ళీ డిఫరెంట్ పర్సన్, డిఫరెంట్ పర్సనాలిటీ, వాయిస్ చేంజ్. సావిత్రి గారి వాయిస్ ఉండకూడదు, సావిత్రి గారి ముఖమే ఉండకూడదు, బాగా చిక్కిపోవాలి, సన్నంగా ఉండాలి. ఆ చీరలు కట్టుకుంటే సావిత్రి గారు ఒక మామూలుగా గృహిణిలాగా ఒక చిన్న జడ, లేకపోతే స్టూడెంట్ అయితే 2 జడలు ఇట్లా వేసుకునేవారు. ఆమె స్టూడెంట్ అనేవారు కానీ ఎవరు అట్లా స్టూడెంట్గా ఉండరు కదా. అవును. కానీ జనం చూశారు ఆమెను. ఎందుకు చూశారు? ఆమె బాగా ఫెమిలియర్. ఆమెను అలాగే యాక్సెప్ట్ చేశారు. కాదండి, ఆమె ఫెమిలియర్. జనంలో సావిత్రి వస్తే లావుగా ఉందా, సన్నంగా ఉందా అని చూసేవాళ్ళు కాదు. అవును, కాదు. నేను వచ్చిన తర్వాత కొంచెం సన్నము దేవిక్ గారు లావుగా ఉండేవారు. అందరూ బొద్దుగా, లావు అంటే లావు కాదు, బొద్దుగా ఉండేవారు. నేను దాన్ని అలా ఉండకుండా ఇంకా సన్నం ఎట్లా అవ్వాలి అని అప్పట్లో మాకు జిమ్ములు లేవు, బ్యూటీ పార్లర్స్ లేవు, ఏమీ లేవు. మరి మీరు చూడండి నేను ఎంత అవస్థపడి ఉంటాను. డైటీషియన్స్ లేరు. అవును, ఇది చేయండి, ఇది 6 ప్యాక్ అని ఇప్పుడేదో ఎన్ని ప్యాక్లో వచ్చినాయి, ఆ ప్యాకులన్నీ మాకు తెలీదు. అయితే ముఖం బాగుండాలి, నిండుగా ఉండాలి. నిండుగా అని కాదు, ఫేస్లో ఒక గ్లో ఉండాలి, కళ్ళల్లో ఒక మెరుపు ఉండాలి, పళ్ళ మీద చిరునవ్వు ఉండాలి. ఇప్పటి హీరోయిన్స్ ఈ లక్షణాలన్నీ ఉన్నాయా? ఇప్పటి హీరోయిన్స్ లో ముఖం మీద గ్లో, చిరునవ్వు. అవి మనం చెప్పడం ఎందుకులేండి, చెప్పండి. ఏం కాదులేండి. వాళ్ళకు కూడా మన డైరెక్టర్స్, అమ్మ నువ్వు కొంచెం బాగా నిద్రపోయి బాగా భోజనం చేసి మరీ సన్నమో లావని కాదు, కొంచెం అందంగా కనపడండి అని చెప్తే వాళ్ళు మాత్రం ఎందుకు చేయరు? బట్టలు మేము కాదండి, మేము బికినీలు వేసుకొని మీకు సినిమాలు చేస్తామని చెప్తారా? చెప్పరు. ఆడది చెప్పదు. వీళ్ళకి డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి ఏం కావాలో, ఆ సినిమా ఎందుకు రన్ అయిందో తెలీదు. అది రన్ అయింది కాబట్టి ఆవిడ తక్కువ బట్టలు వేసుకుంది కాబట్టి మనం కూడా మన హీరోయిన్కి తక్కువ బట్టలు వేయాలి, అంతే తప్ప ఇది ఎట్లా ఉంటుందంటే అండి, నేను ఒక దీనిలో చదివాను. నేను ఒక ట్రాఫిక్ పోలీసు వస్తాడు, ఈ బండిని అటు పొమ్మంటాడు, ఆ బండిని ఇటు పొమ్మంటాడు, ఈ బండిని అటు పొమ్మంటాడు అంటాడు. ఇటు కొన్నాళ్ళు అక్కడ ఉంటాడు, ఆ తర్వాత వాడు వెళ్ళిపోతాడు, ఇంకొకడు వస్తాడు. అవును. అట్లాగే డైరెక్టర్స్ కూడాను ఒక్కొక్కళ్ళు మారిపోతూ ఉంటారు. ఆ మారిపోయిన వాళ్ళల్లో కాస్త ఎవరైనా ఇంటలెక్ట్ దగ్గర మంచి డైరెక్టర్స్ దగ్గర పనిచేసిన వాళ్ళు ఉంటే ఆ బుద్ధులన్నీ వీళ్ళకి వస్తాయి. ఆ జనరేషన్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇల్లు కట్టే మేసన్ ఉన్నాడు, వాడికి రాళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు ఉంటారు, ఇసుక తెచ్చిచ్చేవాళ్ళు ఉంటారు, నీళ్లు తెచ్చేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా అన్ని కలిపి కడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ రాళ్ళు మోసినవాడు రేపు మళ్ళీ మేసన్ అవుతాడు. ఎక్స్పీరియన్స్ అది ఓకే, బట్ ఇది కళ. ఇది ఒక మనుషులందరినీ ఉత్తేజపరిచి వాళ్ళని మనల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి మంచి నేర్చుకుని బయటకు వెళ్ళాలి. వాళ్ళకి ఆ రోజుల్లోని మీతో పాటు చాలా మంది హీరోయిన్స్ చిన్న క్యారెక్టర్స్ నుంచి హీరోయిన్లు అయ్యారు, చాలా మంది వరకు. ఇప్పుడు డైరెక్ట్గా హీరోయిన్సే. ఏది బెటర్ అంటారు? అసలు ఏదైనా ఎక్స్పీరియన్స్ గ్రాస్ప్ చేసి ఒక లెవెల్కి రీచ్ అవ్వడం బెటర్ అంటారా, లేకపోతే డైరెక్ట్గా ఫేస్ కెమెరా ముందరే నించుని హీరోయిన్గా రావడం బెటర్ అంటారా? అట్లా కాదులేండి, ఇది బెటర్ అది బెటర్ కాదని మనం చెప్పలేము. కొన్నిసార్లు భరతనాట్యం ఉందంటే నాట్యశాస్త్రం ఒకటి ఉంది. అట్లాగే మెడిసిన్ తీసుకోండి మీరు. మెడిసిన్లో వాళ్ళు ముందు 7.5 సంవత్సరాలు చదివేవాళ్ళు, ఆ తర్వాత 5 అయింది, ఇప్పుడు 4.5 సంవత్సరాలు. ఇన్ని పుస్తకాలు చదువుతారు. లాకి ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇంజనీరింగ్ పుస్తకాలు ఉన్నాయి, యాక్టింగ్ పుస్తకాలు. ఇప్పుడు ఏదో పెట్టుకున్నారనుకోండి యాక్టింగ్ స్కూల్ అని, దానికి ఒక ఇది పెట్టుకున్నారు. ఏది ఏమైనా ముందు ఒక 4-5 సంవత్సరాలు కానీ 7-8 సంవత్సరాలు కానీ సినిమాలు చూడాలి బాగా. ఎందుకంటే మన పుస్తకాలు లేవు. అబ్జర్వేషన్
ఎవరి సినిమాలు ఆ సినిమా బోర్ కొట్టచ్చు, బోర్ కొట్టిన సినిమా అయినా ఎందుకు బోర్ కొట్టేటట్టు తీసాడు వాడు అనేది కూడా చూడాలి కదా. అట్లాగా మా పిల్లలు అంటుంటారు, ఎప్పుడైనా ఇంగ్లీష్ సినిమాలకి తమిళ సినిమాలకి తీసుకెళ్తారు మద్రాసులో, అమ్మ బోర్ కొడుతుందమ్మా వెళ్ళిపోతారా అంటారు, నేను రానంట. సినిమా బాగున్నా లేకపోతే లాస్ట్ బాగున్నా లేకపోతే ఏంటి ఎందుకు తీసాడు అసలు ఈ సినిమా, కథ ఏంటి అసలు, మధ్యలో పోతే మనకేం తెలుస్తుంది, చూడాలి కదా. నేను అది ఒప్పుకోను. అట్లాగా ఈ పుస్తకాలు ఏమీ లేకపోవడం వల్ల మనకి ఎవరికి తెలిసినట్టు వాడు చెప్తాడు, వాడు చెప్పిందే వేదం. కొలత అంటూ లేదు యాక్టింగ్కి అసలు. అంటే మీరు అన్నట్టుగా observation. ఇప్పుడు గ్లామర్కి డెఫినేషన్ మారిపోయింది. అవును. గ్లామర్కి ఆబ్జినిటీకి గ్లామర్ అంటున్నారు. అవును. హీరోయిన్స్ ఏం చేస్తారు, హీరోలు ఏం చేస్తారు, ఎవరు ఏం చేయరు. ఇప్పుడు చూడండి మనకి ఎంత మంచి హీరోలు ఉన్నారు. రవితేజ ఉన్నాడు, సచ్ ఏ వండర్ఫుల్. ఏంటో అబ్బాయి మాట చేస్తూ ఉంటే ఇంక ఎవరు ఆ ప్రాంతాల్లో ఎవరు హీరోయినో ఎవరున్నా ఏమి చూడం మనం, ఎందుకంటే Attention అంతా రవితేజ మీదే ఉంది. ఎందుకంటే అవును. అట్లాగా న్యాచురల్గా డైలాగ్ చెప్తున్నాడా, వాళ్ళు నిజంగా రాశారా, ఇతనే చెప్పేస్తూ ఉంటాడా, చాలా న్యాచురల్ గా ఫ్లో. న్యాచురల్ కాదు అది, అతన్ని సినిమా కోసం బిహేవియర్ కాదు, Yes. నిజంగానే అట్లా ఏంటంటే. అట్లాగే మన అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్ డాన్స్ చేస్తుంటే అందరు అంటారు ప్రభుదేవ గుడ్డు, వాళ్ళు గుడ్డు వీళ్ళు గుడ్డు అంటారు. ఏం గుడ్డు కాదు ఆ అబ్బాయి కాళ్ళు, నేను చూడాలనుకుంటారు. రబ్బర్తో ఏమన్నా చేయించుకున్నారేమో, ఇప్పుడు అంతా గ్రాఫిక్స్ కదా, ఎంత బాగా చేస్తాడండి డాన్స్. అట్లాగే సిద్ధార్థ్ ఈజ్ అంటే యమ ఈజ్ సిద్ధార్థది. నువ్వు వస్తానంటే నేను వద్దంటా అన్న సినిమాలో అతను చేస్తుంటే ఆ రోల్ తర్వాత ఎవరో చేశారు కానీ మనకు అబ్బా ఆ సిద్ధార్థ్ అయితే ఎంత బాగుండేది అనిపిస్తుంటుంది. అలాగే ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్, నేను అక్కడికి పోయినప్పుడంతా నాకు గుర్తుకొస్తుంది. ఇప్పుడు నేను ఉండేది ఊటీలోనే కదా, మిస్టర్ పర్ఫెక్ట్ అంతా ఊటీలో తీసి అదేదో జర్మనీలోనో ఆస్ట్రేలియాలో తీసినట్టు చూపించారు వాళ్ళు. హీ గాట్ హిస్ ఓన్ స్టైల్. అవును. మరి మళ్ళీ ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు ఇంకొక ఎపిసోడ్లో వాణిశ్రీ గారితో కలుద్దాం. ఉంటాం మరి. నమస్తే.